ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పీ వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ మన ఫేవరెట్ వీడియో అయిన కస్టమర్ రివ్యూస్ అనమాట. సో ఇక్కడ అన్ని పప్పీ చిన్నప్పటి ఫొటోస్ అండ్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పప్పీ ఎలా ఉందో వాటి ఫొటోస్. నాకైతే ఈ ఫొటోస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినప్పుడు చాలా 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 హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న పప్పీస్ నా చేతుల మీదుగా వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్దగా ఇంత హ్యాపీగా హెల్తీగా గ్రో అయినందుకు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో మీకు ఎలా నచ్చేందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా పప్పీస్ అయితే చూడడానికి చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ కోట్ పప్పీ ఎలా అవుతుందా అనుకుని, కానీ చాలా చాలా బాగుంది కదా. అండ్ అంతేకాకుండా నాకు వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ల్యాబ్స్ గోల్డెన్ రిట్రీవర్స్ అయితే పర్లేదు, వెళ్ళి హ్యాపీగా వాటితో ఆడుకోవచ్చు. కానీ రాట్ వీలర్ని చూస్తే మటుకు నేను దగ్గరికి వెళ్ళి ఆడుకోగలనా, లేకపోతే అట్లీస్ట్ టచ్ అయినా చేయగలనా అయితే భయంగా ఉంది. ఎందుకు అంటే కన్ఫామ్గా చేయి పెట్టారంటే ఆ చేయి నాకు వస్తుందో రాదో తిరిగి డౌటే. సో అంత హెల్తీగా అంత స్ట్రాంగ్గా గ్రో అయ్యాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పప్పీస్తో పాటు ఒక్క డే స్పెండ్ చేసినా అవి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాయని చెప్పేసి నేనైతే ఎక్కడో బుక్స్లో అయితే చదివానండి. అండ్ కొన్ని అయితే రియల్గా కూడా జరిగాయి. ఎందుకు అంటే నేను సత్తుపల్లి సెకండ్ టైం పప్పీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ, తెనాల్లో నాకు తెలిసిన పప్పీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అవి చక్కగా నన్ను గుర్తుపట్టాయి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నన్ను వదలలేదు, ఫుల్గా ఆడుకున్నాయి అనమాట. సో అలాంటిది కాకపోతే నేను రాట్ వీలర్ని మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం అయితే నాకు దొరకలేదనమాట. సో అలా దొరికితే నేను అంత ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళగలనా, అవి నన్ను గుర్తుపడతాయా లేదా అనేది చిన్న డౌట్ ఉంది. బట్ ఈసారి మరి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ మీతో ఖచ్చితంగా షేర్ అయితే చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ పప్పీస్ అన్నిటిని చూస్తూ అండ్ అవి పెద్ద అయిన ఫొటోస్ చూస్తూ ఉంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ దిస్ ఈస్ అవర్ యూరోపియన్ లైనేజ్ డాబర్మ్యాన్ పప్పీ అని. అండ్ అంతేకాకుండా ఈ పప్పీ చూడండి, రాట్ వీలర్ పప్పీ చాలా క్యూట్గా ఉంది. ఎంత అల్లరి చేసేదో, 3 days ఉంది ఆల్మోస్ట్ నా ఇంట్లో. అండ్ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, ఆల్మోస్ట్ 1.5 year దాని ఏజ్. దాని అల్లరి నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అండ్ ఈ గోల్డెన్ రిట్రీవర్ చూసారా, చూస్తానికి ఎంత బాగుందో. జస్ట్ 9 months ఓల్డ్ పప్పీ, ఇంకా కంప్లీట్ గ్రోన్ కూడా కాదు. అండ్ ఈ గోల్డెన్ రిట్రీవర్ వచ్చేసి జస్ట్ ఇంకా 6 months పప్పీ అనమాట. ఇంకా హెయిర్ అయితే రాలేదు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే ఎలా ఉంటుందా అని అయితే వెయిటింగ్లో ఉన్నాను. అండ్ దిస్ ఈస్ అ టాప్ క్వాలిటీ రాట్ వీలర్, జస్ట్ 2.5 months ఓల్డ్. అండ్ ఈ ఫోటో పెట్టయితే వాళ్ళు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ వచ్చేసి మన హస్కీస్. ఇంకా చెప్తూ పోతూ ఉంటే చెప్తూనే ఉంటాను రోజంతా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.